Why dip your toe when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? కేసీఆర్ దీక్ష విరమింపజేస్తే విద్యార్థులు ఉద్యమాన్ని కొనసాగించారన్నారు మంత్రి పొన్నం. సోనియా గాంధీ గట్టిగా అనుకోకపోతే తెలంగాణ వచ్చి ఉండేదా అని ప్రశ్నించారు ఆయన. అయితే ఆయనకి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సంతోషం. దీక్షా దివస్ మీకు తెలుసు, దీక్షా దివస్లో నిరాహార దీక్ష విరమింపజేస్తే ఆ కాడిని విద్యార్థులు, ఉస్మానియా విద్యార్థులు ఎత్తుకున్నారు. మళ్ళా నేను ఇలా ఈ దినం రోజు రాజకీయంగా ఎక్కువ విమర్శలు చేయదలుచుకోలేదు, కానీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మేము తెలంగాణ ఎంపీలుగా తెలంగాణ సాధనలో ఏ పాత్ర పోషించినామో, తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఒకవేళ సోనియా గాంధీ గారు లేకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అటువంటి సోనియా గాంధీ గారి పట్ల కృతజ్ఞులుగా కాకుండా కృతజ్ఞతలుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అన్ని రాజకీయ పార్టీలు. ఆయన ప్రాణాలు పోయినా పర్వాలేదు, తెలంగాణ కావాలని ఇవాళ దీక్ష మొదలుపెట్టాడు. వింటానవా? దాదాపు 15 రోజుల తర్వాత అప్పుడు కళ్ళు తెరిచింది. కేంద్రంలో కాంగ్రెస్ ఇవాళ మేము ఇచ్చినామని గొప్ప చెప్తున్నది తప్పది. ఎంతమందిని చంపినవా నువ్వు? ఎన్నేళ్ల పోరాటమే ఇది? కేసీఆర్ గారు దీక్ష పట్టకపోతే నువ్వు తెలంగాణ ఇచ్చటోనివేనా? ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది గాంధీ మహాత్ముడు. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిందని చెప్తావా మనం? అదే ఇవాళ తెలంగాణ సాధించింది కేసీఆర్ గారు, కాంగ్రెస్ పార్టీ గారు.